హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో సెకండ్ ఇయర్స్ కోసం. మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే మీకు టూ ఇంటెన్షన్స్ ఉంటుంటాయి. ఒకటి, త్వరగా సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ కొనాలి అని ఒక క్యూరియాసిటీ అయినా ఉండాలి, లేకపోతే మీకు మంత్లీలో ఇంటర్నల్స్ జరుగుతుండాలి. సో మీరు ఏ ఇంటెన్షన్తో వీడియో మీద క్లిక్ చేసినా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు క్లారిటీ వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది సెకండ్ ఇయర్ బుక్స్ గురించి. వాటిని మనం టూ కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. వన్ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ అండ్ అదర్ ఈజ్ యూనివర్సిటీ ఓరియంటెడ్. గోల్డ్ స్టాండర్డ్ బుక్స్, దీస్ ఆర్ స్పెసిఫిక్, దీస్ ఆర్ టాప్ నాచ్. ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్కి ఇవి టాప్ నాచ్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మకాలజీకి కేడి త్రిపాఠి, ప్యాథాలజీకి రాబిన్స్, మైక్రోబయాలజీకి అనంత నారాయణ్ ఆర్ అపూర్వ శాస్త్రి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, గోల్డ్ స్టాండర్డ్ అందరు చదవగలరా అంటే ఇట్ డిపెండ్స్. మీరు నేను చెప్పిన ఈ బుక్స్ని కొనే ముందు ఒకసారి లైబ్రరీకి వెళ్ళి 1 hour ఒక ఏదో కాన్సెప్ట్, స్టార్టింగ్ కాన్సెప్ట్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ ఫీల్ ఈ బుక్ మనం చదవగలం అని మీకు అనిపిస్తే దెన్ కన్సిడర్ బయింగ్ ఇట్. అదర్వైజ్ ఐ డోంట్ రికమెండ్ యూ టు బై దీస్ బుక్స్ బికాస్ గోల్డ్ స్టాండర్డ్స్ అంటేనే చాలా బల్క్ ఉంటాయి. సో మీరు అది చదవడం ఎంజాయ్ చేయలేకపోతే తీసుకొని వేస్ట్ అయిపోతాయి. సో యూ కెన్ యూజ్ దీస్ బుక్స్ ఫర్ రెఫరెన్స్ సో మీరు మీ ఫోన్స్లో కానీ, ఐప్యాడ్స్లో కానీ, ట్యాబ్స్లో కానీ పీడిఎఫ్స్ ఉంచుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ యూ కెన్ డూ. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ రీడింగ్ దిస్ బుక్స్ దెన్ సూపర్ గైస్. మీ యొక్క స్టాండర్డ్స్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లో చాలా టాప్ నాచ్ ఉంటారు. ఇఫ్ యూ రీడ్ దీస్ బుక్స్ ఫర్ బోత్ యూనివర్సిటీ అండ్ పీజీ, రెండింటికి కూడా ఈ బుక్స్ టాప్ నాచ్ ఉంటాయి. సో దీస్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్ బుక్స్. వెల్ కమింగ్ టు యూనివర్సిటీ బుక్స్. దీస్ బుక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ బికాస్ ప్రతి ఒక్కరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాయాల్సిందే. సో ఈ బుక్స్ అనేవి మీ యొక్క వర్క్ బర్డెన్ని తగ్గిస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు దీస్ బుక్స్. ఫస్ట్ వన్, ఫార్మకాలజీ, షాన్బాగ్. దిస్ ఈస్ వెరీ గుడ్ బుక్ గాయ్స్. చెప్తున్నాను కదా, షాన్బాగ్లో కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగున్నాయి, చాలా క్లియర్గా ఇచ్చున్నారు. నాట్ ఓన్లీ ఫర్ యూనివర్సిటీ పేపర్ రైటింగ్, మీరు ఎంసీక్యూస్ కూడా సాల్వ్ చేయగలరు మీరు కనుక షాన్బాగ్ని క్లియర్గా చదువుంటాయి. సో దట్స్ ఆల్ అబౌట్ ఫార్మకాలజీ. దెన్ కమింగ్ టు microbiology. So Ananta Narayan is your preference, and then what I read is Apurva Shastri. Apurva Shastri is very good book. దాంట్లో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎంత ఎగ్జామ్ ఓరియంటెడ్గా బాగా ఇచ్చినారు. సో యూ కెన్ యూస్ దట్ బుక్. దెన్ వెల్ కమింగ్ టు pathology, you have two options over there. One is Harsha Mohan, another thing is Ramdas Naik. Ramdas Naik is much exam oriented book. If you want more histopathological diagrams, then you can go with Harsha Mohan. Harsha Mohanలో చాలా మంచి డయాగ్రామ్స్ ఉన్నాయి. You can use them in your exams. So that's all. These are university oriented books. Here is the tip. మీరు కనుక స్టార్టింగ్ నుంచి ఒక మంచి స్కోర్ చేయాలి యూనివర్సిటీలో అనుకుంటే దెన్ ఈ బుక్స్కి రెస్పెక్టివ్ ఎంసీక్యూస్ రివ్యూ బుక్స్ ఉంటాయి. యూ కెన్ గో విత్ దెమ్. ఆర్ ఎల్స్ కేడి త్రిపాఠికి ఎంసీక్యూ బుక్ అని ఒకటి ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. బిలీవ్ మీ, ఈ క్వశ్చన్స్ మీ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో వస్తాయి. ఇది మా ఫార్మకాలజీ హెచ్ఓడి చెప్పిన విషయం. అదే కాకుండా మేము ఈ విషయాన్ని మా సీనియర్స్ని కూడా అడిగి చూసాం. అరౌండ్ 10 to 15 ఆర్ 10 మినిమం 10 అయినా వస్తాయి వీటిలో నుంచి. కాకపోతే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్ నుంచి కొన్ని చేసుకుంటుంటే లాస్ట్ చాలా హెల్ప్ అవుతాయి. దెన్ వెల్ కమింగ్ టు క్లినికల్ పోస్టింగ్స్, దే మే ఆస్క్ యూ టు గెట్ సమ్ ఎగ్జామినేషన్ బుక్స్. యూ కెన్ బారో దెమ్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ ఫర్ యువర్ పోస్టింగ్స్. సెటోస్కోప్ ఒకటి తీసుకెళ్ళండి. మీరు ఇప్పుడు సెటోస్కోప్ కొనుక్కోతే ఒకటి కొనుక్కోపెట్టుకోండి, లైక్ మైక్రోటోన్ కానీ అలాంటివి. దే విల్ బి యూస్ఫుల్. మీరు క్లినికల్ పోస్టింగ్స్కి వెళ్ళినప్పుడు మెడిసిన్లో కానీ దాంట్లో కానీ ఉపయోగపడతాయి. అండ్ దట్స్ ఆల్. ఇంకా మిగిలినవన్నీ మిమ్మల్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ బుక్స్ ఆ రెస్పెక్టివ్ పోస్టింగ్స్ అడిగితే గ్రాప్ దెమ్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఇప్పుడు మీరు తీసుకొని అలవాటు చేయడం అవసరం. సో దట్స్ ఆల్ అబౌట్ బుక్స్ ఇన్ యువర్ సెకండ్ ఇయర్. సో యా, ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించి కొంచెమైనా యూస్ఫుల్ అయితే ఊరికే వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చే ప్రతి సబ్స్క్రైబర్ కూడా నాకు ఇంపార్టెంట్. ప్రతి సబ్స్క్రైబర్ కూడా నాకు ఎంకరేజ్మెంట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.